అనంతపురంలో విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. లైవ్ చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఉరవకొండలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కన్నింటి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఉరవకొండలో ఏదైతే ఉందో బీసీల పైన దాడులు జరుగుతున్నాయని చెప్తూ వైసీపీ ఈరోజు పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. మరోవైపు టీడీపీ కూడా 2019-24 మధ్య జరిగిన దాడులపై తాము కూడా వివరిస్తామంటూ ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా గతంలో వైసీపీ హయాంలో అనేక రకమైన భూముల పరిరక్షణ పేరుతో 3 పార్టీలు ఇవాళ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. విశ్వేశ్వరరెడ్డి పోలీసులు అదుపులో తీసుకొని ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ఇక్కడ గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ గ్యాస్ సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు. టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొత్తం పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు.
తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బీసీకి సంబంధించిన నాయకుడు రమేష్ గౌడ్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడ వాళ్ళు తరలిస్తున్నారు. విజయాలు చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ నుంచి విశ్వేశ్వరెడ్డిని తరలిస్తున్నారు. అలాగే రమేష్ గౌడ్ ను తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ వాహనాలు ఎవరైతే ఉన్నారో మొత్తం నాయకులందరినీ ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచే పోలీసులు బయట నుంచి జిల్లా నాయకులు కాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మరోవైపు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న మిగతా నాయకులు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి. అసలు ఏం ప్రస్తుతం ఇక్కడ అన్యాయంగా అక్రమంగా మా భూములను లాక్కుని కనుక ఇవాళ పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇక్కడ నాయకులు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు మొత్తం తరలిస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని ఇక్కడ నుంచి బయటికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారందరినీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్న పరిస్థితి. పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన వారిని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీస్ జీపులకు సిలిండర్లు కూడా అడ్డం వేశారు కార్యకర్తలు. అయితే పోలీసులు వాటిని తొలగించి ఇక్కడ నుంచి వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బీసీలపై దాడులు జరుగుతున్నట్టు ఇవాళ పిలుపులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఉదయం నుంచి ఇటు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి భారీగా ఏదైతే ఉందో ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు ఇక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా ఇవాళ 2019-24 మధ్య జరిగిన ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులను నిరసిస్తూ వాళ్ళు కూడా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అచాంగిక సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముందుగా సబ్ డివిజన్లోని పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎవరికి ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే పోలీసులు స్పష్టంగా నిర్ణయం చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసు వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డం వేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడి నుండి వైసీపీ కార్యకర్తలను అలాగే నాయకులను తరలిస్తున్న పరిస్థితి విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇక్కడ అడ్డుకుంటున్న వారిని ఇక్కడ తీసేస్తున్న రాళ్ళు కూడా అడ్డం వేసిన పరిస్థితి. పోలీసులు జీపులు వెళ్లకుండా ఎక్కడికక్కడ రాళ్ళు కూడా అడ్డం వేశారు. ఇక్కడ నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డకుండా కార్యకర్తలు అడ్డుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే విజువల్స్ లో మన కెమెరామెన్ చూపిస్తారు. ఏదైతే పోలీసులు వైసీపీ నాయకులు అందరినీ అదుపులో తీసుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్ లో కూడా మన కెమెరామెన్ చూపిస్తారు. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. ఒక టెన్షన్ వాతావరణం కనపడుతుంది. మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరలించే ప్రయత్నం జరుగుతుంది. వీరందరినీ తీసుకొని మెయిన్ రోడ్లకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు ఇక్కడి నుంచి వైసీపీ నాయకులు తరలిస్తున్నారు. ఇక్కడ ముందర కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు జరుగుతున్నాయంటూ ఇవాళ మహాధర్నాకి వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోటీగా మరోవైపు టీడీపీ కూడా నిరసనకు పిలుపునిచ్చింది. మరోవైపు భూముల అనేకనంతం దాన్ని పరీక్షించాలని కోరుతూ బీజేపీ కూడా తహసీల్దార్ కార్యాలయం మధ్య 3 పార్టీలు ఏదైతే వైసీపీ టీడీపీ బీజేపీ పార్టీలు 3 పార్టీలు ఎంఆర్ఓ కార్యాలయం వద్దనే నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నిన్ననే పోలీసు 30 యాక్ట్ అమల్లో పెట్టామని చెప్పిన పరిస్థితి ఉంది. ఎక్కడ ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఐ కార్యాలయం వరకు వెళ్తామని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యాలయం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడి నుంచి వైసీపీ శ్రేణులు ఇక్కడ తరలిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ జీపులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాళ్ళు అలాగే బండలు అయితే గ్యాస్కి సంబంధించిన సిలిండర్లు కూడా అడ్డం వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే
వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడి నుంచి వాళ్ళని తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి తరలించి ఎక్కడికి తీసుకెళ్తారని తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పోలీసులు విశ్వేశ్వరరెడ్డితో పాటు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు రమేష్ గౌడ్, అలాగే ఉదయాన్నే గవర్నమెంట్ మాధవ్ను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న వారిని తరలిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం అయితే వైసీపీ చేపట్టిన ధర్నాకు సంబంధించి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు. ఇవాళ ఉదయమే వెళ్తామని చెప్పినప్పటికీ కొద్దిసేపటి క్రితమే వైసీపీకి సంబంధించిన నాయకులంతా ఇక్కడి నుంచి బయలుదేరడానికి ప్రయత్నించారు. వాళ్ళని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా ఏదైతే ఉందో జీప్లో పోలీసులు తరలిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న నాయకుల్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే కనబడుతుంది. వైసీపీ నాయకుల్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. విజువల్స్ రైట్. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ దౌర్జన్యాల్ని, అక్రమ పాలనను వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళ వైసీపీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ఉదయాన్నే గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా విశ్వేశ్వరరెడ్డిని బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలిస్తున్నారు. కార్యకర్తలు అయితే అక్కడ అడుగడుగున అడ్డు తగులుతూనే ఉన్నారు. వాహనాలు వెళ్లనీయకుండా పోలీసులు మాత్రం బలవంతంగా బెటాలియన్ సహాయంతో విశ్వేశ్వరరెడ్డిని పోలీసు వాహనంలో తరలిస్తూ ఉన్నారు. మరోపక్కన ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు, ఆందోళనకు కూడా అనుమతి లేదని చెప్తున్నారు పోలీసులు. 30 యాక్ట్ అమల్లో కూడా ఉంది. ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డిని కూడా అడ్డుకున్నారు అక్కడ పోలీసులు. అయితే ఈ ధర్నా ఉద్దేశం టీడీపీ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కూడా అని చెప్తూ ఉన్నారు. అయితే ఎటువంటి ధర్నాలు కూడా పెనుకొండలో చేయడానికి అనుమతి లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గుంతకల్ సబ్ డివిజన్లో 30 యాక్ట్ అమల్లో ఉంది. ఉరవకొండలో ధర్నాలకి, నిరసనలకు అనుమతి లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశ్వేశ్వరరెడ్డి ధర్నాలో పాల్గొనేందుకు వెళుతూ ఉండగా పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించి బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో కార్యకర్తలు వాహనాలకి అడ్డు తగిలారు. బెటాలియన్ సహాయంతో అడుగడుగున అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడున్న ఆక్సిజన్ సిలిండర్స్ లాంటివి అక్కడ అడ్డుపడేసి రాళ్లు, అట్లాగే పెద్ద పెద్ద బండరాళ్లు కూడా పోలీస్ వాహనానికి అడ్డువేసి పోలీస్ వాహనం ముందుకు కదలకుండా కార్యకర్తలు ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ బెటాలియన్ సహాయంతో పోలీసులు, బెటాలియన్ సిబ్బంది వాటిని తొలగించుకుంటూ పోలీసు వాహనాలు అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డిని అయితే పోలీసు వాహనంలో తరలిస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రోడ్డుకి అడ్డంగా కూర్చోండి అందా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో అనంతపురం ఉరవకొండలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ఇవాళ ధర్నాలకు, నిరసనలకు ఎటువంటి అనుమతి లేదు ఉరవకొండలు అంటూ కూడా పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. ప్రజాస్వామ్యమా కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యం